హలో ఆడియన్స్, వెల్కమ్ టు ఆర్యన్ రివ్యూస్ అండ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. అదేంటి డాక్యుమెంటరీకి రివ్యూ అంటున్నాడు అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎడిటర్ టైటిల్ కార్డ్ అమ్మా. డాక్యుమెంటరీ సోల్ పర్పస్ ఏంటి అంటే, తెలుగునాట ఉన్న ఒక వ్యక్తి ఫ్రమ్ హైదరాబాద్ టు హాలీవుడ్ ఎలా వెళ్ళాడు, ఆ జర్నీ ఏంటి, ఇది తెలుసుకోవటం ఈ డాక్యుమెంటరీ యొక్క పర్పస్. మన తెలుగు వాళ్ళకి రాజమౌళి గారు సుపరిచితమే, అందరికీ బాగా తెలుసు. అయినా కానీ బయట వాళ్ళకి వ్యక్తి గురించి ఎక్కువ తెలియదు కాబట్టి ఒక డాక్యుమెంటరీ తీసి ఆయన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం అనుకున్నారు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదండి. మనోడు ఒకటి ఇక్కడ ఉన్నాడు, అందరికీ తెలుస్తుంది, ప్రపంచం అందరికీ ఇక్కడ రాజమౌళి అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి హీఈస్ డూయింగ్ మిరకల్స్ అందరికీ తెలుస్తుంది. చాలా బాగుంది కదా. కానీ దీంట్లో బొక్కలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ అంతా పై లేయర్స్ ని స్క్రాచ్ చేస్తుంది, డీప్ గా వెళ్ళదు అని నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అప్పుడు మన ప్లాట్ఫామ్ లో మనం హిందీ సినిమా మేకింగ్ స్టైల్ని మనం చాలా సార్లు క్రిటిసైజ్ చేసాం. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సుపీరియారిటీ ఉంటుంది, ఆ సుపీరియారిటీతోనే ప్రతిదాన్ని చూస్తారు, ప్రతిదాన్ని ఆలోచిస్తారు. వాళ్ళకి తెలిసిందే తప్ప మిగిలింది ప్రపంచం కాదు అని అనుకుంటారు అని మనం చాలా సార్లు ఇదే ప్లాట్ఫామ్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దిస్ డాక్యుమెంటరీ ఇస్ ద వెరీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. అదేంటి బ్రదర్ ఇంత దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే, లేదు, వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ అలా ఉంది. వాళ్ళకి తెలిసిన సినిమాల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకున్నారు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్, వీటి గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ కాదప్ప, దెర్ ఆర్ మచ్ డీపర్ థింగ్స్ టు రాజమౌళి. ఇవి సరిపోవు. దీస్ ఆర్ నియర్, మీ పైన చూసేదంతా పై కప్పు మాత్రమే, లోపల ఫౌండేషన్ వేరే ఉంది. రాజమౌళి గారి డైరెక్షన్ అంత స్ట్రాంగ్ ఎలా అయింది, రాజమౌళి గారి ఫౌండేషన్స్ ఏంటి, రూట్స్ ఏంటి, ఆయన ఒక్కొక్క సినిమా నుంచి ఎట్లా దాటుకుంటూ వచ్చాడు, ఈ జర్నీ ఏంటి, ఏమి కవర్ చేయలేదు ఆ డాక్యుమెంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ ఆయన తీసినట్టు ఇంకెవరు తీయరు. అంతకుముందు ఇంకెవరికి ఐడియా రాలేదా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బి గోపాల్ గారి సినిమాలు ఉన్నాయి, నరసింహనాయుడు కానీ, ఇందిరా కానీ. ఆ సినిమాల్లో ఇంటర్వెల్ సీక్వెన్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ వాస్ విక్రమార్కుడు. విక్రమార్కుడు సినిమా తర్వాత ఆ ఇంటర్వల్ బ్యాంగ్ చూసి డైరెక్టర్లందరికీ మతిపోయింది. ఇంకా అది ఏ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే, ఈరోజు హిందీ సినిమాల్లో వాళ్ళు తీసే ఇంటర్వెల్ మనకి ఎక్కి చావు. ఎందుకంటే దే డోంట్ మీన్ ఎనీథింగ్ టు అస్, బికాస్ వీ హ్యావ్ సీన్ ది ఎపిటోమ్. మనం టాప్ క్లాస్ చూసేసాం విక్రమార్కుడులో. దాన్ని దాటగలిగే ఇంటర్వెల్నే మళ్ళీ మనం సెర్చ్ చేస్తాం తప్ప మనకి దానికన్నా తక్కువ క్వాలిటీ మనకి అసలు ఎక్కను కూడా ఎక్కదు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు సినిమా 5 కన్నా ఎక్కువ లాంగ్వేజ్ లో రీమేక్ అయింది. కానీ అన్నిట్లో కల్లా బెస్ట్ ఏంటి అంటే విక్రమార్కుడు అనే చెప్తాము. ఎందుకంటే రవితేజ గారి యాక్టింగ్ ఎలాగా ఉంది, కానీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రాజమౌళి గారి డైరెక్షన్ థింగ్స్. సావధాన్, బందే శస్త్ర, ఈ మాటల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడాలని ఎవడికి వస్తుంది థాట్? ఓకే, కీరవాణి గారి ఐడియా అనుకుందాం, ఎవడు అప్రిషియేట్ చేస్తాడు? ఇవన్నీ కాదబ్బా, రాజమౌళి గారు తీసిన సినిమాలు అన్నిట్లోనూ ఆయన పర్సనల్ ఫేవరెట్ మర్యాద రామన్న, దాని గురించి అసలు ఎక్కడా ప్రస్తావన లేదు. అ వెరీ సింపుల్ యాక్ట్. ఒక మనిషి డోర్ ఓపెన్ చేసి డోర్ బయట కాలు పెడుతున్నాడు. అంత సింపుల్ యాక్ట్ కి అంత హీరోయిజం ఏంటి? ఆ డైరెక్షన్ తాలూకు విషయాలేవి, ఇంటర్కేసీస్ ఏవి? అట్లాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఆస్పెక్ట్స్ గురించి, దాని గురించి మాట్లాడకుండా ఆ సినిమాని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తే ఏముంది ఇంకా దాంట్లో? కొంచెం నేను ఇది హార్ష్గానే చెప్తాను మన ఆడియన్స్ గురించే. మన తెలుగు వాళ్ళకి మన భాష నేర్చుకోవడానికి పెద్దగా బద్ధకం. అట్లాంటిది ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాపర్ తెలుగులో లిఖితమైన భాషలో ఒక పాటని డిజైన్ చేస్తే, ఆ పాట నేర్చుకోవడానికి మనందరం పుస్తకాలు కొనుక్కి నేర్చుకున్నాము. కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయతతి ఛత్రపతి అని. వాట్ ఈస్ దిస్ ఇంపాక్ట్? ఈ ఇంపాక్ట్ అసలు డాక్యుమెంటరీలోనే కవర్ అవ్వలేదు. ఆడియన్స్ కదా అందరికన్నా ఇంపార్టెంట్. ఆడియన్స్ని అడగండి అబ్బా, ఈ సినిమా ఎట్లా ఉంది, ఈ సినిమా ఇంపాక్ట్ ఏంటి అడగండి ఆడియన్స్ని. అప్కమింగ్ డైరెక్టర్స్ని అడగండి, రాజమౌళి గారి ఇంపాక్ట్ ఏంటి అనేది. ఓకే,
తెలుగు వాళ్ళకి మన భాష పాటే ఇచ్చారా అంటే అది మాత్రమే కాదు, తెలుగు వాళ్ళకి మలయాళం పాట ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్గా. దాన్ని కూడా మనందరం హాయిగా పాడుకున్నాము, హాయిగా ఎంజాయ్ చేసాము, హీరోయిజం కేక అనుకున్నాం. అసలు యు అండర్స్టాండ్ వాట్ ఆల్ హీస్ బ్రింగింగ్. ఆ క్రాఫ్ట్కి ఆయన తీసుకొచ్చిన విషయాలు ఏంటి, ఆ విషయాల్ని ఎక్కడి నుంచి ఆయనకి ప్రేరణ వచ్చింది అని ఒక్క పాయింట్ తెలుసుకోలేదు. ఆ డాక్యుమెంటరీలో కన్నా నేను చెప్తాను యాజ్ అ ఫ్యాన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సుపీరియారిటీ ఉంటుంది, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారని. వీళ్ళకన్నా బెటర్ ఎవరు తెలుసా? ట్రైడ్ అండ్ రిఫ్యూజ్డ్ ప్రొడక్షన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతను అట్లీస్ట్ గ్రౌండ్ రియాలిటీస్ని కవర్ చేస్తాడప్ప. మన త్రివిక్రమ్ గారి గురించి అతనికి తెలుసు, మలయాళంలో జరిగే విషయాలన్నీ అతనికి తెలుసు. హీ ఫాలోస్ ద కల్చర్ క్లోజ్లీ, హీ అండర్స్టాండ్స్ ఆడియన్స్, హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. అతనికి ఇచ్చినా కానీ ఇంతకన్నా బెటర్ డాక్యుమెంటరీ తీస్తారు. టు బీ ఫ్రాంక్, ఒక రాజమౌళి ఫ్యాన్గా ఆయన పేరేదో ఇంటర్నేషనల్ సర్కిల్స్తో తెలుస్తుంది, ఇంటర్నేషనల్ వైడ్ ఆడియన్స్ వస్తారు అన్న చిన్న ఆనందం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏది కవర్ చేయలేదు, ఏది వీళ్ళకి అర్థం కూడా కాదు అనే విషయం నన్ను ఎప్పుడూ హాంట్ చేస్తూనే ఉంటుంది. హీఈస్ మచ్ మోర్ దాన్ వాట్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఇన్ దట్ డాక్యుమెంటరీ. మీ ఒపీనియన్ ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ఆర్యన్ సైనింగ్ ఆఫ్.